అందరికీ నమస్కారం. వెండితెర వింతలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. బయట చాలా చలాకీగా ఉండే 20 ఏళ్ళు కూడా వయసు లేని సావిత్రి గారు భగ్న ప్రేమికురాలిగా, అలాగే నిజ జీవితంలో మద్యం అలవాటు లేని అక్కినేని నాగేశ్వరరావు గారు మద్యానికి బానిసైన వ్యక్తిగా, ఇలా ఇద్దరు నట ఉద్దండులు కలిసి నటిస్తే ఆ సినిమాకి తెలుగు సినీ ప్రేమికులు కన్నీళ్లతో ఆదరించారు. ఆ సినిమానే 1953లో విడుదలైన దేవదాస్. ఈ చిత్రం ఎంతటి చెరగని ముద్ర వేసిందంటే ఇప్పటికీ భగ్న ప్రేమికులను దేవదాస్ పార్వతీలతో పోలుస్తూ ఉంటాం. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. బెంగాలీ ప్రముఖ రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ గారు రాసిన దేవదాస్ అనే ప్రఖ్యాత నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. ఈ నవల ఆధారంగా సుమారుగా 10 చిత్రాలు వచ్చినప్పటికీ మన తెలుగు సినిమాకు వచ్చిన ప్రశంసలు మరే సినిమాకు రాలేదు. ఈ సినిమాలో ఉన్నన్ని క్లోజప్ షాట్ సన్నివేశాలు అప్పటి వరకు వచ్చిన ఏ తెలుగు సినిమాలోనూ లేకపోవడం విశేషం. సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు కేవలం కళ్ళతోనే సన్నివేశాలను రక్తి కట్టించారు. భగ్న ప్రేమే ముఖ్య కథాంశంగా వచ్చిన మొదటి తెలుగు సినిమా ఇదే అని చెప్పుకోవచ్చు. పార్వతి పాత్రలో సావిత్రి గారిని తప్ప తెలుగు వారు ఎవరిని ఊహించుకోలేరు. కానీ గమ్మత్తైన విషయం ఏమిటంటే మొదట ఈ పాత్రకి సావిత్రి గారిని అనుకోలేదు. షావుకారు జానకి గారిని అనుకుని సినిమా ఒక వారం రోజుల పాటు షూటింగ్ కూడా చేశారు. కానీ నిర్మాతలు ఇలాంటి సినిమాలు విజయం సాధించడం కష్టమని ఇది పక్కన పెట్టి శాంతి అనే సినిమాను తీశారు. అది అంతగా విజయం సాధించకపోవడంతో ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన డిఎల్ నారాయణ గారు మళ్ళీ దేవదాస్ సినిమాను ప్రారంభించారు. అప్పటికి నటన పరంగా పేరు తెచ్చుకున్న సావిత్రి గారైతే పార్వతి పాత్రకు బాగుంటుందని ఆవిడ్ని సంప్రదించడం జరిగింది. దేవదాస్ పాత్ర మద్యానికి బానిసైన తర్వాత వచ్చే సన్నివేశాలు సుమారుగా 50 రాత్రిళ్ళు షూటింగ్ చేశారు. నాగేశ్వరరావు గారు తాగుబోతుగా కనిపించడం కోసం షూటింగ్లో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. అలాగే షూటింగ్కి ముందు బాగా తిని నటించేవాడినని 2013లో ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగేశ్వరరావు గారు స్వయంగా చెప్పారు. అందుకే మేకప్ లేకపోయినా నిజంగా మద్యం తాగి నాగేశ్వరరావు గారు నటించారా అనుకునేంత సహజంగా కనిపించి నటించి మెప్పించారు. ఈ చిత్ర విజయంలో సంగీతం, పాటలు కీలక పాత్ర పోషించాయి. మొదటగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా సిఆర్ సుబ్బరామన్ గారు పనిచేశారు. కానీ సినిమా మధ్యలో ఉండగా ఆయన స్వర్గస్థులు అవడం వలన ఆయన సహాయకులు అయిన ఎంఎస్ విశ్వనాథన్ గారు, టీకే రామ్మూర్తి గారు సంగీత బాధ్యతలను పూర్తి చేశారు. కూచిపూడి డాన్స్ మాస్టర్ అయిన వేదాంతం గారు నటులకు ఆయా సన్నివేశాలను ముందుగానే నటించి చూపించేవారు. అలా చేయడం వలన తమ పని సులభం అయ్యిందని నాగేశ్వరరావు గారు స్వయంగా తర్వాత రోజుల్లో గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో నాగేశ్వరరావు గారిని ట్రాజెడీ కింగ్ ఆఫ్ తెలుగు సినిమా అని అనడం మొదలుపెట్టారు. దాని నుంచి బయటపడడానికి నాగేశ్వరరావు గారు మిస్సమ్మ సినిమాలో సరదాగా ఉండే డిటెక్టివ్ పాత్ర చేశారు. 1974లో కృష్ణ గారు నటించిన దేవదాస్ సినిమా విడుదలై 50 రోజులు ఆడింది. ఆ సమయంలో నాగేశ్వరరావు గారు నటించిన దేవదాస్ చిత్రాన్ని విడుదల చేస్తే మళ్ళీ 100 రోజులు ఆడడం విశేషం. 1955లో దిలీప్ కుమార్ గారు దేవదాస్ పాత్రలో హిందీ వెర్షన్ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా కూడా ఘన విజయం సాధించింది. కానీ దిలీప్ కుమార్ గారు మాట్లాడుతూ మనకు ఒకే ఒక్క దేవదాస్, అది కూడా నాగేశ్వరరావు గారు మాత్రమే అని చెప్పడం విశేషం. మీకు కానీ మీ ఇంట్లో పెద్దవారికి కానీ ఈ సినిమా గురించి ఇంకా ఆసక్తికరమైన విషయాలు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సినిమా ముచ్చట్ల గురించి తెలుసుకోవాలనుకుంటే మా వెండితెర వింతలు యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.